ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ఒకటి పక్కన పెట్టేస్తే అసలు ముందు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విషయం తీసుకొస్తే ఎక్కడ చూసినా ప్రతిసారి పదే పదే మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి, వింటూనే ఉన్నాం. సో దీన్ని మీరు ఎలా ఖండిస్తున్నారు? అంటే ఈ మాటలు విన్నప్పుడు మీకు ఎలాంటి ఒపీనియన్ అనిపిస్తుంది సార్? అమ్మ, మ్యారేజ్ స్టార్ ప్యాకేజ్ స్టార్ అంటే ఎవరుమ్మా? ఒక లిస్టు పరంగా చెప్దాం. రోజా ఆడజాతి మొత్తం కామన్ పీపుల్ కూడా ఇది ఎట్లా ఆడజాతిలో పుట్టింది అనుకుంటున్నారు. నిజంగా చెప్తాడా, మీరు లేడీస్ కాబట్టి కానీ చెప్పాలి, ఆమె గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు రెడ్ లైట్ ఏరియాలో ఉండే వాళ్ళకన్నా వాల్యూ ఉంటుంది. మీరు రోజా అనే వ్యక్తికి వాల్యూ లేదు. రోజా అనే వ్యక్తి ఆడజాతికి కలంకం. ఆమె ఒక మినిస్టర్, అంబటి రాంబాబు, సచ్ ఏ క్యారెక్టర్లెస్ ఫెలో. అతను ప్రజాప్రతినిధి ఏంది, అతను మా ఎమ్మెల్యే అవ్వడం ఏంది, అతన్ని మినిస్టర్ని చేయడం ఏంది, ఆయన వయసు ఏంది, ఆయన చేస్తుంటే పనులు ఏంది, గంట అరగంట ఆయన మాటలేంది. ఏ మినిస్టర్ కొడాలి నాని ఉన్నాడు, గుట్కాలు పాన్పరాకులు వేసుకునేవాడు కూడా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఎవరు? సమాజంలో కొంచెం గౌరవం ఉండి 10 మంది ఒక ఐడల్గా చూసేవాళ్ళు రాజకీయ నాయకులు అవ్వాలా. చదువుకున్న వాళ్ళు, కొంచెం సమాజం పైన అవగాహన ఉండేవాళ్ళు. వీళ్ళు గుట్కాలు పాన్పరాకులు వేసుకొని నా కొడుక అయ్యా అని అమ్మ ఇవి తప్పితే రాజకీయంగా అసలు ఒక హుందాగా మాటలు ఎవరైనా మాట్లాడగలుగుతున్నారమ్మా ఈ మంత్రులు. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఆ ప్యాకేజ్ స్టార్ అనే మ్యారేజ్ స్టార్ అనే కూడా దానికి ఏమన్నా వాల్యూ ఉందా? మేము కూడా మాట్లాడచ్చు దిగజారి 3 గంటల్లో మీ ఇంట్లో ఎందుకు ఫోన్ మోగుతుంది వేరే వాళ్ళతో అని మాట్లాడుతున్నామా? వాళ్ళ చెల్లి షర్మిల వాళ్ళ గురించి మాట్లాడాము, వెళ్ళిపోయిన రాజశేఖర్ రెడ్డి ఉంపుడుగత్తికి పుట్టిన బిడ్డ అంటారు రాయలసీమలో. మీకు ఐడియా ఉందా? రాజశేఖర రెడ్డి పెళ్లి చేసుకున్న వాళ్ళ నాన్న పెళ్లి చేసుకున్న బిడ్డ కాదు, రాజారెడ్డి పెళ్లి చేసుకున్న వాళ్ళ బిడ్డలు కాదు, ఉంపుడుగత్తి బిడ్డలు అంటారు. వీళ్ళ పుట్టుకే సరిలేక మమ్మల్ని అసలు క్వశ్చన్ చేసే అర్హత వీళ్ళకు ఉందా? ఒక స్వశక్తితో బతికే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు రేణుదేశాయ్ గారు కానీ ఇంకోరు కానీ ఎవరన్నా నాకు అన్యాయం జరిగిందని చెప్పారా? ఎవరైనా లేడీస్ వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే కదా నువ్వు దాని గురించి మాట్లాడన్నా. మా ఆడికి వస్తే నాలుగో పెళ్ళి ఎవరు జగన్మోహన్ రెడ్డి 4వ పెళ్ళి లేదు, ఇంకేదన్నా ఇంకా నాకు లిమిట్స్ దాటి మాట్లాడాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చేసినారా అనేది మాకు తెలియదు. ముందే జగన్మోహన్ రెడ్డి మీద డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకెవరన్నా వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చేసుకున్నారేమో ఇంకెంతైనా కూడా మాట్లాడాలనిపిస్తుంది. అంత కడుపు కాలుతుంది అట్లే వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే. మా మెగా ఫ్యామిలీ ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారి ఒక్కసారి విడాకులు అయిపోతే మళ్ళీ భార్య కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరితో పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరితో సంసారం చేస్తాండి, ఏమని చేసుకుంటే 3 పిల్లలు అనొచ్చు. ఇప్పుడు అట్లా అనేక లేదు, ఎందుకంటే డైవర్స్ తీసుకున్నాక పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఒకటే భార్య ఒకటే భర్త. వాళ్ళు ఇంకొకరితో ఎవరితో ఉన్నారో ఏమో అది మనకు అనవసరం. ఆడవాళ్ళ మర్యాదలు కదా ఇవి. మేము రాజకీయాల వరకే ఉండాలి. మేము భారతిరెడ్డిని అనలేమా, షర్మిలాని అనలేమా? వాళ్ళు ఓపెన్ బొక్కలు ఉన్నాయి కదా. మామూలుగా పేపర్లో ఇన్వెస్టిగేషన్లోనే వచ్చింది కదా 3 గంటల్లో ఫోన్లు పోయినాయని. షర్మిలా గురించి చాలా పుకార్లు ఉన్నాయి కదా. మేము మాట్లాడతాడమ్మా, అది మా సభ్యత కాదు. ఎందుకంటే మేము ఒక్కరికి పుట్టింటాం. జనసేన పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు క్యారెక్టర్ ఉంటుంది. అట్లా టూ మెనీ డాడీస్ ఉండే వాళ్ళకి మినీ థాట్స్ ఉంటాయి అన్నమాట. సో అట్లా వాళ్ళకందరికీ టూ మెనీ డాడీస్ ఉంటారు కాబట్టి కొంచెం మానం మర్యాద ఈ సిగ్గు శరం అనేది కొంచెం తక్కువ. రాయలసీమలో కొంచెం మనుషులు ఎంత గట్టిగా ఉన్నా కూడా కొంచెం క్యారెక్టర్స్ ఎథిక్స్ ఉంటాయి. ఈ మనిషిలో అది ఎందుకో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లా లేరు. ఈ మనిషికి ఎందుకో అది లేదు. అది ఏందో అయినా కల్తీ బ్యాచ్ ఏమో తెలియదు కానీ రెడ్డి అంటాడు, మళ్ళీ సిలువ వేసుకుంటాడు. ఇలా అంతా కల్తీమ్మా. వీళ్ళు కల్తీ మనుషులు కాబట్టి వాళ్ళ మాటలు కల్తీగా ఉంటాయి. వాళ్ళకి అన్నీ పచ్చకామలు లోకమంతా పచ్చగా కనిపించినట్టు వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మన ఆరోగ్యాలు